ప్రభువా, వీరిని క్షమించండి నాయన. వీరేం చేస్తున్నా వీరికి తెలియట్లేదు. క్షమించండి ప్రభువా, క్షమించండి నాయన, క్షమించండి ప్రభువా, క్షమించండి. ఓయ్ బాబు, ఎప్పటి నుంచో నేను గమనిస్తా ఉన్నా. నేను ఎవరి కాళ్ళు తోసేస్తున్నారు, దులుపుకుంటున్నావు, వెళుతున్నావు, మళ్ళా వస్తున్నావు, మళ్ళా ఇదే తంతు అయిపోతుంది ఇది. అసలు నీకు వేరే పని పాట లేదా? ఏదైనా పని చేసుకుని బతకొచ్చుగా. ఎందుకు ఇంత పోరాటం నీకు? బ్రదర్, ఒకప్పుడు నేను కూడా నీకులాగా ఈ లోకంలో బ్రతికేవాడిని. అయితే పాపంలో బ్రతుకుచున్న నన్ను యేసు ప్రభు వారు రక్షించారు బ్రదర్. అది మీ అందరికీ చెప్పాలని నా ఆశ. పాపం అంటే ఏంటి? అసలు ఆ పాపం వల్ల వచ్చే పర్యావసం ఏంటో నాకు అర్థం కాలేదు. కొంచెం చెప్తారా? బ్రదర్, అంత ఈజీగా అర్థమైపోతే ఎట్లా చెప్పు? చెప్పండి, అర్థం చేసుకుంటారు. సరే చెప్తాను, అయితే నువ్వు జాగ్రత్తగా వినాలి. ఏంటంటే వాక్యం ఏమని చెప్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపమని వాక్యం చెప్తుంది. అవి తర్వాత చూసుకుంది కానీ వినాలి, శ్రద్ధగా వింటేనే అర్థమవుతుంది. చెప్పండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం చెప్తుంది. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల్ని మనం ఎప్పుడైతే మీరుతామో అది పాపముగా ఏర్పడి తుదకు మనల్ని మరణానికి చేరుస్తుంది బ్రదర్. మరణమా? మరణం అంటే నాకు అర్థం కావట్లేదు సరిగా. కొంచెం ఇంకా కొంచెం నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి. ఓ సరే, ఒక పని చేద్దాం. ఇటు రండి, చెప్తాను. ఏం చేయాలంటే నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. వింటా. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకోండి. ఏమన్నా కనిపిస్తుందా? ఏం కనపట్లా. వినిపిస్తుందా? ఏమి లేదా? ఆ కళ్ళు చోటు తీసేనా? ఇది ఉండాలండి. సరే సరే, ఒక పని చేద్దాం. జాగ్రత్తగా విను. నీకు అసలు పాపం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అన్ని వివరంగా చెప్తాను. సరేనా? అలాగే. చూసేవా ఈ అందమైన లోకం? ఆదియందు దేవుడు ఈ లోకమును ప్రేమించాడు, ఆకాశమును భూమిని సృష్టించారు. అందమైన సృష్టి. ఆకాశ పక్షులు, ప్రాణులు, జలచరాలు, వీటన్నిటిని దేవుడు సృష్టించిన తర్వాత వీటన్నిటికీ పైన దేవుడు మానవుని సృష్టించాడు. అవునా? అందమైన సృష్టి, అద్భుతమైన లోకం. ఒక్కసారి నీ మనసుతో ఆస్వాదించి చూడు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఎప్పుడు చూడలే ఎంత అద్భుతంగా ఉంది. ఈ సంతోషం ఎంతసేపు ఉండలేదు తమ్ముడు. అవునా? ఒక్కసారి పరిస్థితులంతా తారుమారు అయిపోయినాయి. ఎలా? ఒక్క మనిషి చేసిన తప్పు. ఒక్క మనిషి? ఒక్క మనిషి చేసిన తప్పు ఈ లోకమంతటికి పాపం వచ్చేటట్టు చేసింది. పాపము మరణాన్ని తెచ్చింది, లోకమంతా నాశనం అయిపోయేటట్టు చేసింది. అవునా? దేవుని మహిమను, దేవుని సన్నిధిని కోల్పోయేటట్టు చేసింది. అరే, మరి నాకు అర్థం కావట్లేదు. కానీ కనిపించినట్లే ఉంది, కానీ ఎక్కడో చూసినట్లే ఉంది, కానీ నాకు అర్థం కావట్లేదు. కొంచెం వివరంగా చెప్పండి. చెప్తాను. ఆ మరణము ఈ లోకానికి వచ్చి అందరిని నాశనం చేయాలని చూసింది. కానీ ఈ ప్రజలందరూ ఏం చేశారంటే సర్వశక్తుడైన ఆ దేవుని వైపు చూడడం మొదలు పెట్టారు. ప్రభువా, ఈ మరణం నుంచి మమ్మల్ని తప్పించే దారి ఏదన్నా ఉంటే మాకు చెప్పండి ప్రభువా అని ప్రార్థించడం మొదలు పెట్టారు. జాగ్రత్తగా వినాలి సుమి. వింటున్నా. వాళ్ళందరూ ఏం చేశారంటే ఎక్కడికి వెళ్ళినా ఈ మరణానికి, శాపానికి, నరకానికి దారి కనిపించక దేవుని వేడుకున్నారు. ప్రభువా, మాకు ఒక రాజుని దయచేయి ప్రభువా అని. అవునా? వాళ్ళు వేడుకున్నట్టే దేవుడు రాజునిచ్చాడు. తర్వాత ఏం జరిగింది? అయితే అంతకంటే ముందు దేవుడు ఒక పని చేశాడు. ఏంటంటే మనందరి కోసం, మనమందరూ పాపం నుంచి తప్పించబడాలి, సరి అయిన మార్గంలో రావాలని దేవుడు మన కొరకై ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మనల్ని సరి అయిన మార్గంలో నిలవడానికి ప్రయత్నం చేసింది, కానీ
కంటికి కన్ను, పంటికి పన్ను ఆశించింది. రక్త ప్రోక్షణ లేనిదే మన పాపానికి విమోచన లేదని తెలిపింది. ఈ ధర్మశాస్త్రాన్ని నేను తమ్ముడు అంతటితో ఆగిపోలేదు. ప్రజలందరినీ రక్షించడానికి దేవుడు న్యాయాధిపతుల్ని పంపించారు, సంసోన్ని పంపించారు. వీళ్ళందరినీ శారీరకమైన మరణం నుంచి తప్పించగలిగారే కానీ నిత్య జీవం నుంచి, శాపం నుంచి తప్పించలేకపోయారు. అలాగైతే ఎలా మరి? తమ్ముడు, దేవుడు ఆశ్చర్యకరుడు. తర్వాత యాజకుల్ని పంపించారు. యాజకులు దేవునికి మనిషికి మధ్యలో వారధిగా నిలబడ్డారు. కానీ పాపం నుంచి మాత్రం విముక్తి కలగలేదు. రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, గొప్ప గొప్ప ప్రవచనాలు చేసిన ప్రవక్తలు వచ్చారు. ఏలియా వంటి శక్తివంతమైన ప్రవక్తలు వచ్చారు, జనాలకు దారి చూపించారు. కానీ లాభం లేకుండా పోయింది. దుష్టులైన ప్రజలు గొప్ప గొప్ప ప్రవక్తలను చంపివేశారు, బ్రతకనివ్వలేదు. కానీ ప్రజలు తిరిగి మరలా దేవుణ్ణి వేడుకున్నారు. చాలా సంవత్సరాలు రక్షణ లేక, కాపాడేవాడు లేక, రక్షకుడు అనేవాడే లేక ప్రజలందరూ దేవుని వైపు చూస్తూ, అయ్యా మాకు రక్షణనివ్వవా, మాకు దారి చూపించవా అని కన్నీళ్లు పెట్టుకున్నారు, అంగలార్చారు, మొర్ర పెట్టుకున్నారు. తమ్ముడు వింటున్నావా? వింటున్నానండి. ఆఖరిగా ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చూస్తావా? చూస్తాను. అదిగో అక్కడ చూడు, కనిపిస్తుందా? ఏదో మిలుకు మిలుకుమంట వెలుతుళ్ళు కనపడుతున్నది, ఏదో వస్తా ఉంది. అయితే చూడు. అద్భుతంగా ఉంది. నేను ఎప్పుడు మునిపెన్నడు ఇట్లాంటిది చూడలేదు. ఆహా, ఏమిటి ఈ జ్యోతి, ఏంటి ఈ వెలుతురు, అద్భుతంగా ఉంది. 3 తారలు, చప్పట్లు కొడదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మనకు రక్షకుడిగా యేసు ప్రభువును ఈ లోకానికి పంపించారు. తమ్ముడు, యేసు ప్రభు వారా? యేసు ప్రభు వారు మనకి ఈ లోకానికి వచ్చాడు. ఎంత సంతోషం! ఆహా, యేసు ప్రభు వారు వచ్చాడు, మన పాపాలంతా పోయినట్టే. యేసు ప్రభువుకి వందనాలు. జై బోలో యేసు మహారాజ్ కే, జై బోలో యేసు మహారాజ్ కే, జై బోలో యేసు మహారాజ్ కే. ఏంటన్నా ఇంత సంతోషకరమైన వార్త చెప్పి ఇంకా నువ్వు అలా డల్లుగా ఉన్నావు ఏంటి? మాట్లాడన్నా. కంగారు పడిపోయావు తమ్ముడు. ఏన్నా, యేసుప్రభు వారు పుట్టారు, రక్షణ వచ్చింది, ఇంకేంటి?
చాలా పొరబడుతున్నావు తమ్ముడు. అవునా? యేసు ప్రభు పుట్టడంతోనే ఆ? అన్ని జరిగిపోలేదు. ఇంకేముందన్నా? ప్రవక్తలు ప్రవచించిన విధంగా, ఆ? ధర్మశాస్త్రాన్ని దేవుడు నెరవేర్చిన విధంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. కానీ యేసు ప్రభుని చూసినంత మాత్రాన రక్షణ కలిగినట్టు కాదు. అవునా? యేసుప్రభు వారు వస్తేనే నేను ఇంకా రక్షణ వచ్చేసింది అనుకుంటున్నాను. అలాగైతే ఎలాగ తమ్ముడు? ఎందుకంటే చాలా మంది యేసు ప్రభు దగ్గరికి అద్భుతాల కోసము, ఆశ్చర్యకార్యాల కోసము వచ్చారు. వాళ్ళందరికీ జరిగినాయి, కానీ నిత్య మరణం నుంచి మాత్రం తప్పుకునేది లేదు తమ్ముడు. ఎవరికన్నా బాబు, ప్రతిసారి మరణం భయపెడతా ఉంటాం. మరణం అంటే ఏంటి అసలు? అలా కాదు తమ్ముడు, నీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్తాను. చెప్పాను, నాకు అసలు అర్థం కావట్లేదు. చెప్పు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చెప్పు. ఏంటంటే దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అవును. ఆ ధర్మశాస్త్రము నెరవేరాలంటే ఆ. ధర్మశాస్త్రము రాసినవాడు తప్పక చనిపోవాలి. అవునా? అంటే అర్థం అర్థం కాలేదు. కాలేదు, నీకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చెప్తా. చెప్పండి. వీలునామా అనే మరణ శాసనం అని ఎప్పుడన్నా అబ్బో, చాలా సార్లు విన్నా. వీళ్ళమా అంటే రిజిస్టర్ ఆఫీస్ లో బోర్డు సార్లు విన్నా, నేను చూసాను కూడా. ఆ మరణ శాసనం రాసినవాడు మరణించితేనే తప్ప ఆ వీలునామాకి ఎట్లా విలువ ఉండదు, ఈ ధర్మశాస్త్రానికి విలువ ఉండదు. అట్లనే యేసు ప్రభువారు జన్మించి తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాతే మనకు పాపము నుండి విముక్తి. అన్నా, మరి ఫస్ట్ ఒక్క మనిషి చేసిన పాపాన్ని బట్టి ఇదంతా వచ్చింది అన్నావు. అవును. మరి యేసుప్రభు వారు పుట్టేదాకా ఇంతమంది వచ్చి చెప్తేనే కానీ అందరూ వెళ్ళారు, కానీ ఎవరి నుంచి రక్షణ కలగలేదు. నాకు అసలు పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను కానీ నాకేం అర్థం కాల. అదే తమ్ముడు, వస్తున్నారు వెళ్తున్నారు అనుకున్నాను, కానీ ఇప్పుడు చెప్తేనే కానీ నాకు అర్థం కాలేదన్నా. మరి తమ్ముడు, ఏంటి? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడని వాక్యం చెప్తుంది. దేవుని రుచి చూడటం ఏంటన్నా? ఆయన ఎలా రుచి చూడాలి నాకు అర్థం కాలేదు, చెప్తారా కొంచెం? చూడాలంటే మన కొరకై మరణించిన ఆ యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాలి. అంటే ఆయన జనన మరణ పునరుద్ధానాలను నమ్మి విశ్వసించి మన హృదయంలో చేర్చుకొని మనము ఆయన్ని రక్షకునిగా అంగీకరిస్తే అప్పుడు రక్షణ కలుగుతుంది. నేను ఈ రక్షణ పొందాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్ తమ్ముడు. వాక్యం ఏమని చెప్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని వాక్యం చెప్తుంది. అంటే ఎగ్జాంపుల్ గా నిన్నే చెప్తాను, తప్పుగా అనుకోవద్దే. చెప్పన్నా. పైకి పెద్ద మనిషిలా కనిపిస్తున్నావు, కానీ చేసే పనులన్నీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈయనకి ఎలా తెలిసిపోయింది? నాకు కాదు తమ్ముడు, ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగిన దేవుడు ఆయన. అవునా? కాబట్టి నీవు ఆయన చేర్చుకోవాలంటే ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకొని ఒక్కసారి తలుచుకుంటే చాలు, నీ జీవితం అంతా నీకు కనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే నాకు ఒప్పుకోవాలనుంది. ఏం చేయాలి చెప్పండి కొంచెం. సింపుల్ తమ్ముడు, సిలువలో మన కొరకై మరణించిన ఆ యేసు వైపు చూడాలి. ప్రభువా, నీవే నాకు దిక్కైన దేవుడు, అందరూ కూడా నీవే మాకు చాలిన దేవుడు అని ప్రార్థిస్తే చాలు, నీ జీవితం ఏంటో నీకు కనిపిస్తుంది. నువ్వెంత పనికి మాలినాడో నువ్వు కనిపిస్తుంది, నువ్వు వేసిన వేషాలన్నీ కనిపిస్తాయి. అప్పుడు నీకు ఒక వెలుగు కనిపిస్తుంది తమ్ముడు. ఆ వైపు చూసి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అన్నా, మరి ఇది ఇప్పుడు ఎలా చేయాలన్నా? దీనికోసం గడియలు టైము ఏం అవసరం లేదు. దీనికోసం కావాల్సింది ఒక్కటే, వాక్యం చెప్తుంది, ఇదే రక్షణ దినము, ఇదే సరైన సమయం అని. కాబట్టి నువ్వు మోకరించి నీ హృదయంలో నువ్వు ఒప్పుకో, అప్పుడు దేవుని కార్యాన్ని చూస్తావు. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, నేనెన్నో పాపాలు చేశాను, అన్ని నాకు తెలిసి చేసినా కానీ ఇది పాపం కాదేమో అనుకున్నానే. అయ్యో, ఇప్పుడే నా దేవుడు నా హృదయంలో చేర్చుకుంటాను. ఇదిగో దేవా, ప్రభువా, నన్ను క్షమించయ్యా, నా జీవితం నీకు అప్పగిస్తున్నానయ్యా. దేవా, నా అతిక్రమం నాకు తెలిసే నువ్వు ప్రభువా. అయ్యో, నీకు కేవలం నీకు మాత్రమే నిజమైన పాపం చేశానయ్యా. నిజమైన క్రిస్మస్ అంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో నా పాపములు
మన పాపములన్నీ ఆయన ముందు ఒప్పుకొని విడిచిపెట్టడమే నిజమైన క్రిస్మస్. మీరు సిద్ధంగా ఉన్నారా? అందరూ కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ ప్రతి పాపము నుండి ఆయన విడిపిస్తాడు. అందరూ కూడా ప్రార్థన చేసుకున్నాండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమించిన ప్రభువా, ఈ స్కిట్ ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు ప్రజలకు అనుగ్రహించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఎలా సృష్టి జరిగిందో, ఎలాగా మీరు యాజకులను, లేవీలను, న్యాయాధిపతులను, రాజులను పంపించిన ఎవ్వరు కూడా పాప నివారణ చేయలేకపోయారు. అవును ప్రభు. మీరే ఈ లోకానికి దిగివచ్చి అవును. ప్రభువా, సర్వమానవాళి పాప పరిహారం కోసం లోక పాపములను మోసుకొని పోవు గొర్రె పిల్లగా ఆ కల్వరిలో బలి అయి మీరిచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రములు నాయన. ప్రతి పాపము నుండి విడిపించే మీ గొప్ప కార్యంకై స్తుతులు చెల్లిస్తున్నాను. ఓ నీ బిడ్డలందరినీ దీవించి బలపరచండి. స్థాలకు అప్పగిస్తూ యేసు నామమును వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు అద్భుతమైన స్కిట్ చూశారు. ఎలా సృష్టి జరిగిందో చివరి సమయంలోకి వచ్చాం. ఎందుకంటే ఈ అవకాశం మరలా రాదండి. దేవుడు ఆశ్చర్యకరుడు. ఒక సహోదరి చెప్తుంది నాతో ఒక రోజుని, అసలు అట్లా ఇంకెక్కడా నేను జరగడం చూడలేదయ్యా. అక్కడ ఎంత ఆనందముతో ఎంత సమయమైనా అక్కడ ఉండిపోవాలి అలాగే అనిపిస్తా ఉంది అని చెప్పింది నాతో. ప్రైజ్ ద లార్డ్.